బాహుబలి ఎన్నిసార్లు చూసినా రీ రిలీజ్ అనగానే పీసీఎక్స్ లార్జ్ స్క్రీన్లో డాల్బై స్టీరియోలో చూడాలనిపించింది. అందుకే మేము బుక్ చేసుకుని ఈరోజు అక్కడికి వెళ్ళాము. ఆ ఐమాక్స్లో ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. ఇక్కడ పాప్కార్న్ చాలా బాగుంటుందని విన్నాను. సో టైంపాస్కి కూడా ఒక పాప్కార్న్ తీసేసుకున్నాము. లార్జ్ సైజ్ 300 రూపీస్కి అయితే వచ్చేసింది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. పీసీఎక్స్ లార్జ్ స్క్రీన్ ఎంట్రన్స్ డాల్బై స్టీరియో. ఇంకా సౌండ్ సిస్టమ్ అయితే చెప్పనవసరం లేదు. డాల్బై అటామ్స్ ఐమాక్స్ వర్షన్ ఇక్కడ. థియేటర్ చూసారా ఎంత పెద్దగా ఉందో. చాలా సీట్స్ అయితే ఉన్నాయి. స్క్రీన్ కూడా ఎంత పెద్దగా ఉందంటే మీకే చూపిస్తాను రండి. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. బాహుబలి ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఎపిక్. ఏమని చెప్పాలి, రాజమౌళికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు వచ్చే సీన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. మన వాళ్ళందరినీ ఒంటి చేత్తో చంపేస్తుంటే ఆ నరసింహస్వామి స్వయంగా విచ్చేసినట్టు నేను చెప్పేసా. వాడి రక్తం కారి కారి భూమిలోకి ఇంకిపోయింది. వాడి శరీరం మంటల్లో కాలి కాలి బూడిదైపోయింది. వాడి ప్రాణం ప్రాణహిత నది ప్రవాహంలో కొట్టుకుపోయింది. కాలిన బూడిద గాలిలో చెల్లా చెదురైపోయింది. వాడి ఆయువు అనంత విశ్వంలో ఆవిరైపోయింది. బాహుబలి చచ్చాడు, చచ్చిపోయాడు. ఊపిరి పీల్చుకో. నా కొడుకొచ్చాడు, బాహుబలి తిరిగొచ్చాడు.
సర్వ సైన్యాధ్యక్షుడిగా అహర్నిశలు అప్రమత్తుడనై విధి నిర్వహణలో ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.